చంద్ర చటర్జీకి చిత్ర అక్షర నివాళి. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకుని మరియు వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో, వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో ఇండియా మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చలతో వేశారు. అలాగే వందే మాతరం గేయ రచయిత చంద్ర చటర్జీ చిత్రాన్ని వేసి ఆయన రాసిన వందే మాతరం పూర్తి గేయాన్ని రాశారు. అలాగే ఇండియా మ్యాప్ చుట్టూ వందే మాతరం అనే నినాదాలు వ్రాశారు. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అనే అర్థం. అందుకే వందే మాతరం మాతృభూమికి వందనం అనే నినాదాలు రాశారు. ఇలా అన్నీ కలిపి 2120 అక్షరాలతో రాసి ఆ మహనీయునికి చిత్ర అక్షర నివాళులు అర్పించారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడారు. గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మరియు వందే మాతర గేయము 150 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దేశమంతా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద బంకిం చంద్ర చటర్జీ చిత్రాన్ని వేశాను. అలాగే ఇండియా మ్యాప్ను అంటే భారతదేశం మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఈ రంగులతో మన భారతదేశ చిత్రపటాన్ని వేశాను. దాని చుట్టూ వందే మాతరం నినాదాలు రాశాను. అలాగే వందే మాతరం గీతాన్ని పూర్తి గేయాన్ని రాశాను. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అంటే ఈ నినాదాలు కూడా రాశాను. మొత్తం 2120 అక్షరాలతో ఈ అక్షర నివాళి చేశాను. అంటే ఈ చిత్రాన్ని అన్ని అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. మన ప్రతి భారతీయుడు మన దేశభక్తి గేయమైన వందే మాతరం గేయాన్ని ఆలపించాలి, గౌరవించాలి. స్వాతంత్ర సమరంలో వందే మాతరం అనే నినాదము ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర పోరాట యోధులు అందరూ ఈ నినాదం వాడారు. ఈ నినాదంతో దేశ ప్రజలు ఎంతో చైతన్యవంతులుగా చేసింది. అటువంటి దేశభక్తి గేయాన్ని అందించిన ఆ చటర్జీని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అసలు వందే మాతరంలో గేమ్ ఏమర్థం ఉంది? వందే మాతరం అంటే మాతృభూమికి వందనం. సుజలాం సుఫలాం, జలాధారాలు అంటే నదులు, జీవనదులు, మలయాళ పర్వతాలు, ప్రశాంత శీత పవనాలు, పచ్చని పైర్లు, ఎంత అందమైన దేశము. మన ప్రకృతి గురించి, మన దేశం గురించి, మన దేశంలో ఉన్న మంచి ప్రకృతి సోయగాల గురించి అందాన్ని గుర్తించి, మన సాంప్రదాయం గురించి, ఇలా మన సౌందర్యాన్ని మన దాని గురించి ఇట్లా గేయం ఉంది. అటు మంచి గేయాన్ని రచించినాడు మహానుభావుడు. ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించారు. ఇటీవల తెలంగాణలో వందే మాతరం గీతము పాడుతున్నప్పుడు MIM పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మతాల కన్నా మాతృభూమి మిన్న, మన దేశభక్తి మిన్న. ప్రతి మతాల వారు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటిప్పుడు మన దేశభక్తి గేయమన్న వందే మాతరం గీతాన్ని గౌరవించాలి, పాడాలండి. ప్రతి భారతీయుడు పాడాలి. అందుకే నేను ఈ చిత్రాన్ని దేశభక్తితో ఇన్ని వేల అక్షరాలతో సరే వేయాలని మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా వేశాను. ఆ మహనీయునికి ఆ చిత్రాన్ని ఇవాళ అర్పించాను. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై.